చేయగలిగారో అది అంటే చూస్తున్నప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. చాలా బాగుందని చెప్తానండి నేను. సూపర్ డూపర్ హిట్. అదే అసలు చరణ్ గారు అసలు అలాంటి క్యారెక్టర్ చేయడమే చాలా బాగుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రేటింగ్ అయితే 5/5 అండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. ఎక్కడ ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది. ఫస్ట్ అసలు ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు అది సినిమా. షీస్ గుడ్. లుక్స్ వైజ్ జాన్వీ కపూర్ ఇస్ వెరీ గుడ్. డాన్స్ ఎట్లా అనిపించింది అంటే చరణ్ గారు? నో వర్డ్స్. సాంగ్ బాగా నచ్చింది డాన్స్ పరంగా. చికిరి సాంగ్ నా ఫేవరెట్. సినిమాటోగ్రఫీ ఎట్లా బాగుంది? It's good. Everything is good. Second part personally నా favorite. Yeah. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? Good అండి. ఓవరాల్ గా మూవీ ఐ లైక్ ది మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. అంటే చరణ్ గారు మొగదిగిర రంగస్థలం ట్రిపుల్ ఆర్ఆర్ రంగస్థలం కంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ ఇది దానికంటే బాగుంది. టాప్ డైరెక్టర్స్ లో 3లో 4లో ఉంటారని చరణ్ గారు చెప్పారు బుచ్చిబాబు. ఈ సినిమాతో అది గ్యారెంటీ. యా, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇస్ వర్త్ వాచ్. మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏదని చెప్పచ్చు? ద ట్రైన్ పార్ట్, తన కాలు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అది బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్? బాగుంది. అంటే కొంచెం ఇన్స్పిరేషనల్. జాన్వీ కపూర్ మస్ట్. అసలు ఎలా ఉంది ఓవరాల్ గా మూవీ అయితే? 9.9 ఇవ్వచ్చు మూవీకి. అంత బాగుంది సినిమా, అంతే చెప్పగలుగుతా. క్రేజీ ఉంది అసలు. అయినా ఎట్లా ఎగ్జిబిషన్ ఆ సినిమాకి మస్తు ఉండే సినిమా. యా, ఆర్ఆర్ కంటే చాలా బాగుంది. ట్రిపుల్ ఆర్ కంటే బాగుంది నిజంగా. మస్ట్ వాచ్. 5/5 సినిమా అందరికీ నచ్చుతుంది. ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కదా, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇవ్వలేడు బ్రో. ఆయన ఎంత అనుకున్నాడో ఆ విజన్లో ఇచ్చాడు. సాంగ్స్ కానివ్వండి, ఏదైనా ప్రతిదీ ఆయన అనుకున్న కాడికి ఇచ్చాడు. సినిమా బాగాలేదు, నెగిటివ్ ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు దురేందర్ సినిమా ఉంది బ్రో, ఇండియన్ సినిమా. మధ్యలో ల్యాగ్ ఉంది. ల్యాగ్ లేదా? దీంట్లో ల్యాగ్ ఏముంది? సినిమా అసలు స్టోరీ నేరేషన్ చెప్పాడు. ఫస్ట్ నుంచి ఎలా ఎంట్రీ అయ్యాడు, ఊరు కోసం వెళ్ళ గుర్తు తెప్పియాలి. ఊరు అంటే ఏమంటారు, గర్వం కాదు, బంగారు పథకం కాదు, ఊరుకు గుర్తు రావాలని చెప్పేసి కష్టపడ్డాడు, పోరాడాడు. సినిమాలో నాకు ఏం నచ్చిందంటే చెప్తాను బ్రో, రామ్ చరణ్ గారి యాక్టింగ్ బ్రో. ముఖ్యంగా చెప్పాలంటే 1 man show బ్రో. అంటే స్టోరీ గొప్ప అని చెప్పాను కానీ, తారాన్ని మించింది, రంగస్థలం ఇచ్చింది కానీ, ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డెడికేషన్ మాత్రం ఊర మాసింది బ్రో సినిమాలో. ఆయన ఈ విధంగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాగా నచ్చింది బ్రో. బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, దురేందర్ సినిమా ఉంది. ఆ సినిమాలో మధ్యలో ల్యాగ్ ఉంది. ఇండియన్ సినిమా అని చెప్పి బాగుందని చెప్పలేదా? దీంట్లో ఏముంది? ఫస్ట్ ఆయన క్రికెటర్ ఉంటాడు, సెకండ్ కుస్తీ శివరాజ్ నేర్పిస్తాడు, థర్డ్ అది వెళ్తారని ఎవరు ఊహించరు. రన్నింగ్ అది ఒకటి ఎక్స్పెక్టేషన్ లేదు. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఎంటర్టైన్మెంట్ ఇద్దాము ఈ విజన్ అనుకున్నాడు. మనకు ఆ విజన్ నచ్చలేదు అంతే. జాన్వీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది బ్రో. దేవరాలనేమో రొమాన్స్ చేశాడు, దీంట్లో కూడా రొమాన్స్ బీట్ ఇచ్చాడు. స్కోప్ లేదంటే ఒక నేత్రానందం కావాలి కదా బ్రో. ఇప్పుడు హీరోయిన్ పెట్టినాక దానికి ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఒక నేత్రానందం పెట్టాడు. ఇప్పుడు నీకు ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్సే ఉందంటారు, రొమాన్స్ ఉంటే రొమాన్సే ఉందంటారు, ఎమోషన్ ఉంటే ఎమోషనే ఉందంటారు, ఏది ఉంటే అదే ఉందంటారు. ఇప్పుడు ఒక పబ్లిక్ ఏది కావాలి బ్రో, మైనస్ ఏది దొరుకుతుంది అనేది చూస్తారు కానీ పాజిటివ్ ఎవరు చెప్పాడు. అంటే చాలా మంది ఫస్ట్ నుంచి బుచ్చిబాబు గారికి ఎక్స్పీరియన్స్ లేదు, హ్యాండిల్ చేస్తాడా అని భయపడ్డారు. బుచ్చిబాబు గారు ఎక్స్పీరియన్స్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు. అంటే బుబ్బాజు తీసింది 10 సినిమాలు కాదు బ్రో, ఒక ఒప్పైన సినిమా తీస్తాడు. సెకండ్ సినిమాకే మనం అనుకున్న విజన్ ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఆయన ఎంత స్కోప్ పెట్టాడు అంత స్కోప్ పెట్టాడు, ఎంత విజన్ ఇచ్చాడు అంత ఇచ్చాడు. ఆ కాడికి ఏఆర్ రెహమాన్ లాగాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఒక హీరోని ఎంత చెప్పించాలో అంత చేపించాడు. స్టోరీ పరంగా కొంచెం మెప్పించలేకపోయిండొచ్చు, కాకపోతే అనుకున్న విజన్గా ఆయన అనుకున్న విజన్గా అయితే తీశాడు. మనకు నచ్చకపోతే దానికి మనం ఏం చేయలేము. ఉప్పెనలో ఒక పార్ట్ తీసేశారు, అలా దీంట్లో ఏమైనా తీసేశారా? ఉప్పెనలో ఆ పార్ట్ తీసేశారు. ఇప్పుడు అందులో ఆయన లెగ్ లేదు. కాకపోతే అంటే ఆయన అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు మన కొరటాల శివకి ప్రతి సీన్లో తండ్రి చనిపోయిన తర్వాత మారుతాడు. ఇలా అట్లా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఎలివేషన్ పెడతాడు అన్నట్టు. ఈయన క్రియేషన్లో ఇలా ఉంది అంతే. చాలా 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 బాగా చేశారన్న. రామ్ చరణ్ గారు అయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, క్రాస్ ఎథ్లెట్ క్యారెక్టర్, డాన్స్, ఎమోషన్, యాక్టింగ్ పీక్స్ అన్న. నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి అమ్మా, నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి. ఈ పెద్ద సినిమాకి నేషనల్ అవార్డ్స్ అన్నీ మన తెలుగు సినిమా పెద్దకి వచ్చేస్తాయి. పెద్ద పేరు తగ్గట్టుగానే ఇది చూపించే రికార్డ్స్ పెద్ద ప్రపంచం అన్న. సినిమా పేరు తగ్గట్టుగానే రికార్డులు అన్నీ పెద్దగా ఉంటాయి.
సినిమా ప్రపంచం కూడా చాలా పెద్దగా ఉంటుందన్న. సినిమా చాలా 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 బాగుంటుందన్న. క్రాస్ థ్రెడ్ కాన్సెప్ట్ ఏదైతే క్రికెటర్ నుంచి కుస్తీ నుంచి రన్నింగ్ కానీ కాంపిటీషన్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అన్న. అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. చాలా 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 బాగుంది. మన సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ ఇది పుడతామన్నట్టుగా అట్లా ప్రతి యాక్టర్ అన్న, జగపతి బాబు గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానివ్వండి, మన బుచ్చిబాబు గారు కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివ్వండి, మళ్ళీ తీస్తామే ఏంటి సినిమా అన్నట్టు తీశారండి సినిమా. అవుట్ అండ్ అవుట్స్ చాలా 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 బాగుందన్న. నేషనల్ అవార్డ్స్ రెడీగా ఉండండి అమ్మా రామ్ చరణ్ గారి అవార్డ్స్ కోసం. చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ ఎవరు ఊహించరు, కానీ ఓకే అది చిన్నగా కన్విన్స్ అవుతారు మన తెలుగు ఆడియన్స్ అయితే. ఓవరాల్ అయితే 3.5 అయితే చాలా అందరు ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే మాత్రం. కన్నడ అతని దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా చేశాడు. మిగిలినవన్నీ కూడా అద్భుతమైన ఉన్నాయి. కానీ ఒక్క లాజిక్ రామ్ చరణ్ ఏదైనా చేసి అతను ఎలా అయ్యాడు అనే దగ్గర ఇన్స్పిరేషన్ కింద ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. అది ఎవరికైనా కామన్ మ్యాన్కి కన్విన్స్ కోసం. బెటర్ డైరెక్టర్ అంత ఎడిటర్ని అడిగితే చెప్తారు వాళ్ళు. తీసేసి ఉండొచ్చు, తీసి ఉండకపోవచ్చు, లేదా అవసరం లేదన్న సీనే తీసి ఉండకపోవచ్చు. ఎస్ఏ సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్కి ఉంటుంది, కట్ చేయాలా లేదనేది ఆయన డెసిషన్. ఒకవేళ పెట్టాలి అనుకుంటే తీసి ఉండిందంటే వీళ్ళు చెప్పింది ఆయనకి ఒకవేళ డైరెక్టర్కి లెజిట్ అనిపిస్తే ఈ విల్ యాడ్ ఇట్, నథింగ్ మోర్. సినిమా ఉందేనా ఇది స్పోర్ట్స్ గురించి చాలా ఇంపార్టెన్స్గా తీయడం జరిగింది మూవీ. ఇప్పుడు ఉన్న పిల్లలైతే చెప్పడం కరెక్టే, ఎక్కువ ఫోన్లకి దానికి అడిక్ట్ అయిపోవడం వలన అసలు ఆటలకి ముందుకు రావడం లేదనమాట. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయాలి. టోటలీ ఈ ఇన్స్పిరేషన్ మూవీ ఇది. మనకు స్పోర్ట్స్కి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకి ఈ మూవీలో తెలియజేస్తుంది అనమాట. అందులో ఇంకా మన రామ్ చరణ్ గారు అయితే ఇంకా మాది మెగా ఫ్యామిలీ కాబట్టి డ్యాన్స్ అయితే ఇంకా దాంట్లో మనం పెద్దగా అది చాలా గొప్పగానే ఉన్నాయన్నమాట. మూవీ చాలా బాగుంది. బ్యూటిఫుల్ వన్ మ్యాన్ షో. చరణ్ స్టీల్ ద షో కంప్లీట్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. రెహమాన్ బాగా ఇచ్చాడు. హీరోయిన్స్ అంత పెద్ద పాత్ర లేదు కానీ బట్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగుంది. 5/5 టాప్ క్లాస్ మూవీ. అందరూ చూడొచ్చు. ఊరి కోసం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సెంటిమెంట్ బాగుంది. చరణ్ డాన్స్ చాలా బాగా చేశారు. స్టోరీ చాలా బాగుంది. హీరోయిన్ స్కోప్ తక్కువ కానీ ఉన్న యాక్షన్ మాత్రం బాగా చేసింది. థ్యాంక్ యూ. సాంగ్స్ వెరీ గుడ్.